దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు 18, 19, 20 పిల్లర్లు పూర్తిగా డ్యామేజ్ అవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఎంత మేర నష్టం జరిగిందని ఒక అంచనా రావడం జరిగింది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు పూర్తిగా నష్టం పైన ఒక అంచనాకు వచ్చారు. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే బీజేపీ పార్టీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మనతో ఉన్నారు. వారిని చేస్తున్నారు. చెప్పండి మేడం, ఇంత పెద్ద అవినీతి జరిగింది, ఏ విధంగా చూస్తారు? చాలా దురదృష్టం అండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, అయినా ఇంత బేసిక్ అండి, ఇది మరీ ఘోరంగా ఉంది. మీరు చూస్తే క్రాక్ ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇది ఒకటే కాదు ఇంకా మిగతా చోట్ల కూడా అలానే ఉంది. పిల్లర్లన్నీ కిందికి దిగడం జరిగినాయి. సో ఇది చాలా దురదృష్టం. తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా ప్రభుత్వం దానికి ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది తప్పకుండా ఆలోచించి ముందుకు తీసుకెళ్తుందండి. బీజేపీ సిబిఐ ఎంక్వైరీ అంటుంది. ఇంతకుముందు గతంలో ఎంక్వైరీ జరిగారు, సిబిఐ ఎంక్వైరీ అంటుంది. ఎన్నికల ముందు మాత్రం ఏం మాట్లాడకుంటున్న బీజేపీ ఇప్పుడు కేవలం సిబిఐ ఎంక్వైరీ చేయాలంటుంది. ఏ విధంగా చూడొచ్చు? ఒకటే అండి, ఇప్పుడు ఎంక్వైరీ అనేది కంపల్సరీ కావాల్సిందే. అది సిబిఐ ఎంక్వైరీయా లేకపోతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకొని వెళ్తుంది తప్పకుండా. సో దాని ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే పర్ణికారెడ్డి అయితే తను అవినీతి పైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఇదంతా కూడా ఎంక్వైరీకి సంబంధించి అటు బీజేపీ కావచ్చు, ఎవరు కావచ్చు, ఇక్కడ ఇంత పెద్ద అవినీతి జరిగింది, ఈ అవినీతికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే నారాయణపేటకి చెందినటువంటి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడిగడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.